ఒక అమ్మాయి లిఫ్ట్కి గోడకి మధ్యలో ఇరుక్కుపోయింది. అదొక బేకరీ. అక్కడ అందరూ వంగి చూస్తున్నారు కదా. ఆ అమ్మాయి అక్కడ వంగి కిందకి చూస్తుంటే పైనుండి లిఫ్ట్ వచ్చేసింది. ఆ లిఫ్ట్ ఎందుకంటే పైనుండి బేకరీ ఐటమ్స్ తయారు చేసి కిందకి పంపించడం కోసం. పైనుండి లిఫ్ట్ వచ్చేది ఎలా కనిపించింది? అసలు ఆ లిఫ్ట్కి పెట్టడానికి పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఉంటే సేఫ్టీ మెజర్స్ ఏవి? చుట్టూ గ్రిల్స్ లాంటివి పెడితే ఆ దగ్గరలో నుంచోకుండా ఉంటారు కదా. ఆ అమ్మాయి అక్కడ నుంచి ఉంది. పైనుంచి లిఫ్ట్ వచ్చేసి నడుము మీద నుంచి నలుపుకుంటా వచ్చి తల దగ్గర క్రష్ అయిపోయి ఇంకెళ్ళటానికి ఆప్షన్ లేక ఆగిపోయింది. అందరూ దింపు అంటున్నారు కానీ చేతులు పెట్టి కింద వెళ్ళి ఎవ్వరు పట్టుకోలేదు. అమ్మాయిని తీసి కింద పడేశారు. ఇంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారు వర్కర్స్ని. కనీసం సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఉంటే ఆ అమ్మాయికి ఈరోజు ఇది జరిగి ఉండేది కాదనిపిస్తుంది నాకు. ఆ అమ్మాయి అలా ఇరుక్కుపోయి ఆల్మోస్ట్ 30 minutes అలానే ఉంది. వీళ్ళు ఫైర్ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి కాల్ చేసే వరకు, వాళ్ళు వచ్చి తీసే వరకు అలానే ఉంది. ఉలుకు పలుకు లేదు. టాయిలెట్ కూడా పోసేసింది. చనిపోయిందో లేదో మనకైతే తెలియదు. పక్కనే ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళిపోమన్నారు. అక్కడ లేదు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే వాళ్ళు కనీసం బేకరీ కూడా మూయలేదు. బేకరీ మూసినా అందులో ఉన్న వర్కర్స్ కొంచెం వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి సపోర్టివ్గానే ఉంటారు. నేను వెళ్తా చూస్తే 2 పేస్ట్రీ కేకులు తింటున్నారు, ఇంకొకళ్ళకి ఏవో అమ్ముతున్నారు. ఇంత గొప్ప బిజినెస్ చేస్తున్నారు వీళ్ళు. ఆ లిఫ్ట్ తీసి పక్కన పడేసి ఉంది.